ఎవరు ఎప్పుడు వచ్చిపోతారో తెలియదు. ఆదుమరిచి ఉంటే ఎవరు చేతివాటం ప్రదర్శిస్తారో తెలియదు. మతి స్థిమితం కోల్పోయి వెడితే జబ్బు మరింత ముదరడం ఖాయమన్నట్లు ఉంటుంది అక్కడి పరిస్థితి. విశాలమైన ఆ ప్రాంగణంలో ఎవరి కోల వారికి పట్టదు. ఆరు బయట వార్డుల్లో ఎటు చూసినా సమస్యలే. హైదరాబాద్ నగర నడిబొట్టున ఉన్న ఎర్రగడ్డ మానసిక వైద్యశాల పరిస్థితిది. అర్ధరాత్రి పూట ఏ దొంగోడో వార్డుల్లో జొరబడతాడో చెప్పలేం. చికిత్స పొందే రోగులు బయటకొస్తే ఎటెళ్లిపోతారో వెతుక్కోలేం. కీలకమైన ఆసుపత్రిలో అడుగడుగునా పర్యవేక్షణ లోపమే. సాటి మనిషి అన్న మమకారం లేదు. జాలి, దయ, కరుణకు అక్కడ చోటే లేదు. మంచి మాటలతో మనోవ్యత తగ్గించాల్సిన వారే మీ చావు మీరే చావండి అన్నట్లు చిత్కరిస్తుంటే మనసులు మరింత గాయపడుతున్నాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నరకానికి నకలుగా మారింది. ఎర్రగడ్డ అనగానే తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది హైదరాబాద్లోని మానసిక చికిత్సాలయమే. ఈ ఆసుపత్రికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1895లోనే 400 పడకల సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. సాధారణంగా అన్ని ఆసుపత్రులు ఒక ఎత్తు అయితే మానసిక వైద్యశాల ఇందుకు పూర్తి భిన్నం. రోగుల సమస్యల నుంచి మొదలుకొని ట్రీట్మెంట్, చుట్టూ ఉండే పరిసరాలు ఎర్రగడ్డ ఆసుపత్రిలో ప్రతిదీ ప్రత్యేకమే. కానీ మానసిక స్థిమితం లేని వారు ఏం చెప్పినా ఆ చెవిన విని ఈ చెవిని వదిలేస్తున్నారు. గుండె లోతుల్లోంచి వచ్చే భావాల్ని కూడా పిచ్చి మాటలుగా కొట్టిపారేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయలేరనే ధైర్యమో, అసలు వాళ్ళకేమి జ్ఞాపకం ఉండదనే నమ్మకమో గాని అక్కడికొస్తున్న మానసిక రోగుల పరిస్థితి మాత్రం గాల్లో దీపమే. ఎర్రగడ్డ ఆసుపత్రి ప్రాంగణమే పాడుబడ్డ ఫామ్ హౌస్ తలపించేలా ఉంటుంది. ఎటు నుంచి ఎవరైనా రావచ్చు, ఎవరిని ఏమైనా చేయొచ్చు, అడిగేవారు లేరు. అలాంటిదేమన్నా జరిగినా ఆనవాళ్లు కూడా దొరికే పరిస్థితులుండవు. అలా ఉంటాయి ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం పరిసరాలు. లోపలికి అడుగు పెట్టగానే ఒంటరిగా వెళ్లాలంటేనే బెరుకు పుట్టేలా ఉంటుంది ఇక్కడి వాతావరణం. విసిరేసినట్లుగా అక్కడో వార్డు, ఇక్కడో భవనం, ఎటు చూసినా చెట్ల పొదలు, చెత్తా చెదారం. ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చేవారి లెక్క తేలుతోందా? వచ్చిన వాళ్లంతా స్వస్థత చేకూరి తమ వారితో తిరిగి వెళ్లిపోతున్నారా, లేకుంటే అదృశ్యమవుతున్నారా? ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి మాయాబజార్ను తలపిస్తోంది. కట్టుదిట్టమైన పర్యవేక్షణ లేక ట్రీట్మెంట్ కోసం వచ్చిన వారిలో కొందరు ఎటోకటు వెళ్లిపోతున్నారు. మరికొందరిని అయిన వారే వదిలించుకుంటున్నారు. అడిగేవారెవరని చెప్పేవారు లేరు. సువిశాల ప్రాంగణమున్న ఈ ఆసుపత్రి బాగోగులు ఎవ్వరికీ పట్టేట్లేవు. ఏ జన్మలో చేసుకున్న శాపమో, ఈ జన్మకు దేవుడు విధించిన శిక్షతో మతి స్థిమితం కోల్పోయి అక్కడికొచ్చేవారు అల్లాడిపోతున్నారు. వారి మానసిక స్థితిని అంచనా వేసి కౌన్సిలింగ్ తోనో, మంచి ట్రీట్మెంట్ తోనో కోలుకునేలా చేసే ప్రయత్నాలు జరగడం లేదక్కడ. ఎవరికైనా సేమ్ డోస్ అన్నట్లే ఉంటోంది అక్కడి చికిత్సా విధానం. పైగా కాళ్లు చేతులకు గొలుసులతో కరుడుగట్టిన ఉగ్రవాదుల్లా చూస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో ఎప్పటికి మామూలు మనుషులవుతారో తెలియక వారి ఆత్మీయులు రోజుల తరబడి కళ్లలో ఒత్తులేసుకుని ఎదురు చూడాల్సిందే. ఓ పెద్ద ఆసుపత్రి, రాష్ట్ర రాజధానిలో దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చే ధర్మాసుపత్రి. ఏ ఆసుపత్రికైనా లోపలికెళ్లేందుకు ప్రధాన ద్వారం ఒకటే ఉంటుంది. కానీ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఎటు నుంచైనా వెళ్లొచ్చు. కాస్త ఓపిక చేసుకుంటే గోడలు కూడా దూకేయొచ్చు. ఈ లసుకుతోనే గతంలో ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరుడుగట్టిన ఖైదీలు తప్పించుకోగలిగారు. అయినా అధికారులు ఇప్పటికీ మేల్కోలేదు.
ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో రోగులకు రక్షణ కరువైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రహరీ చాలా చిన్నగా ఉండడం, అదేవిధంగా మెంటల్ హాస్పిటల్కి రావాల్సిన ఒక మెయిన్ ద్వారం కాకుండా వివిధ మార్గాలు ఉన్నాయి. అందులో కొన్ని రకాలుగా చూసుకున్నట్లయితే ఇక్కడ దొంగదారులు కూడా ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే ఈ దారి గుండా ఈ దొంగదారి నుంచి ఖైదీలు పారిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. మానసికంగా చికిత్స పొందుతున్న ఖైదీలు కొంతమంది ఈ హాస్పిటల్లో చికిత్స పొందుతూనే అర్ధరాత్రి పూట ఈ గోడ దూకి పారిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ప్రహరీ చాలా చిన్నగా ఉంది. ఇక్కడ మట్టి కుప్పలు, అదేవిధంగా ఈ శిథిలావస్థకు చేరిన ఈ గోడల ద్వారా ఖైదీలు పారిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ దొడ్డిదారి నుంచి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది. మనం ఒకసారి ఈ మార్గం నుంచి ఎలా వెళ్ళొచ్చో, మెంటల్ హాస్పిటల్కి ఎలా వెళ్ళొచ్చు, మెంటల్ హాస్పిటల్కి ఎలా చేరుకోవచ్చు అనే విషయాన్ని మనం ఒకసారి ఈ మార్గం ద్వారా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పోరంబోకులందరూ కూడా ఇక్కడ లేడీస్ స్నానాలు చేస్తున్నాం, గోడలెక్కి చుట్టం, ఇట్లాంటి పనులు జస్ట్ ఒక్కొక్కరు బాత్రూంలో దాక్కొని అట్లా లాక్ చేయి, తలుపులు లాక్ చేయని రాత్రిపూట వచ్చేసి మెడలో చేంజ్ ఉంటే బ్యాగులో అన్నీ జేబులో డబ్బులు ఇలా తీసుకుంటాం. చూసారు కదా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పరిస్థితి ఇది. ఏ ద్వారం నుంచి అయినా రావచ్చు, ఏ ద్వారం నుంచి అయినా వెళ్ళొచ్చు. గతంలో ఇక్కడ అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ నుంచి ఖైదీలు పారారయ్యారు, రోగులు, మానసిక రోగులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయినా కానీ ఇంతవరకు కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మనం ఇప్పుడు ఆవరణలోనే ఉన్నాం, మెంటల్ హాస్పిటల్ సంబంధించిన ఆవరణలో ఉన్నాము. ఆవరణలో చాలా వరకు రోగులు బయటనే తిరుగుతుంటారు. వారిని కొంచెం ట్రైనింగ్ చేయడం కోసం, వాకింగ్ చేయించడం కోసం అప్పుడప్పుడు ఇక్కడ సిబ్బంది, అదేవిధంగా డాక్టర్లు అందరూ కూడా బయట తిప్పుతుంటారు. ఇదంతా ఆవరణలోనే. ఈ ఆవరణ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో మనం చూసుకోవచ్చు. ఇక్కడ రోగులకు రక్షణ లేదని చెప్పడానికి మనకు కనిపిస్తున్న ఈ దృశ్యమే నిదర్శనంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ రోగులు ఎప్పటికప్పుడు ఇక్కడ బయట తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా వారికి ఎలాంటి సెక్యూరిటీ లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఈ సెక్యూరిటీ లేకపోవడంతో గతంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉండాల్సిన సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంది. సెక్యూరిటీ లేకపోవడంతో ఇక్కడ అనేక అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. ఈ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండాలని చెప్పేసి ఉన్నతాధికారులకు ఇక్కడున్న సిబ్బంది, అదేవిధంగా రోగులు మొరపెట్టుకుంటున్నారు. రోడ్డు పక్కనే కాంపౌండ్ వాల్, అస్తవ్యస్తంగా ఉన్న ఇనుప తీగలు. ఏ నేరస్తులో ట్రీట్మెంట్ కోసం ఇక్కడికొస్తే తేలిగ్గా తప్పించుకునేలా ఉంది ప్రహరీ గోడ పరిస్థితి. ఇక గోడవారగా ఎక్కిడి చెత్త అక్కడే, అదే కొందరికి బహిర్భూమి. దీంతో పక్కనే వార్డుల్లో పేషెంట్లు, వారి సంబంధికులు ముక్కు మూసుకుని కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. కొందరు మా మానసిక స్థితి సరిగ్గా లేదు అని చెప్పేసి, అంటే ఖైదీలు ఏదైనా నేరస్తులు ఉన్న వాళ్ళు కూడా మా మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని చెప్పేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అయితే అక్కడి నుంచి కూడా పారిపోయిన వార్తలు కూడా గతంలో ఎన్నో చూసాం. అయితే మనం ఇప్పుడు చూస్తున్న వార్డు, మేల్ వార్డు పక్కనే కాంపౌండ్ వాళ్ళు అతి సమీపంలోనే ఉంది. అంటే ఈ కాంపౌండ్ వాళ్ళకు ఎలాంటి రక్షణ ఏర్పాటు చేయకుండా కనీసం ఇనుప కంచె కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఈ ఇనుప కంచె కూడా పూర్తిగా శిథిలం అయిపోయింది. ఈజీగా ఇక్కడ నుంచి ఎవరైనా అలాంటి వ్యక్తులు, అంటే ఖైదీల రూపంలో వచ్చి మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యి పారిపోవాలని ప్రయత్నించుకునే వాళ్లకు ఇది మరింత అతి దగ్గరగా ఉంది. అలాగే ఖైదీల వార్డు పక్కనే మరింత దుర్గంధం వెదజల్లేగా ఇక్కడే ఓపెన్ టాయిలెట్స్, చెత్త కుండి, మొత్తం అంతా విసర్జన పదార్థాలు అని చెప్పేసి ఇక్కడే పూర్తిగా పారేసడం జరిగింది.
అయితే కాంపౌండ్ వాళ్ళు ఇక్కడే దగ్గరగా ఉండి దానికి కూడా రంధ్రాలు కానీ ఎక్కి వెళ్ళి పారిపోయేందుకు కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులు అంతా పేషెంట్స్ ని ఉంచిన వార్డు పక్కన ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితి చూస్తుంటే మీకే అర్థమవుతుంది. దాదాపు గత కొన్ని ఏళ్ల తరబడి నుంచి ఇక్కడ చెత్త క్లీన్ చేయకుండా ఇక్కడే పారవేసినట్టుగా కనపడుతుంది. అసలే మానసిక స్థితి సరిగ్గా లేకుండా అక్కడ అడ్మిట్ అయిన పేషెంట్స్ పైన మరిన్ని కొత్త రోగాలు వచ్చే మాదిరిగా వీళ్ళకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ చెత్త, ఈ పరిసరాలు, దీని పక్కనే విండోస్ ఉన్నాయి. ఆ విండోస్ పక్కనే పేషెంట్స్ ఉన్న బెడ్స్ కూడా కనపడుతున్నాయి. గలీజ్ ఎక్కువ ఉన్నది, చెత్త చేసేటోళ్ళు మంచిగా లేరు మంది, పబ్లిక్ అత్తు రోగాల మంది ఉన్నారు. ట్రీట్మెంట్ జరుగుతున్నది, ఒక పూట అన్నం పెడుతున్నారు, అంతా మంచిగా చేస్తున్నారు. కానీ వరుసుకునేందుకు ఏది బాత్రూమ్ నీట్గా ఉంచుతలేరు, అదొక్కటే బాధ ఉన్నది సార్. హాస్పిటల్లో ఏమి తొడవట్లేదు, అక్కడ కడగట్లేదు, గలీజ్గా ఉంటున్నాయి బాత్రూమ్లు అన్ని క్లీన్ చేయించాలి. గలీజ్గా ఉంటుంది, వాసన వచ్చేస్తుంది, ఉండలేకపోతున్నాం మేము. మాకు కూడా రోగాలు వస్తున్నట్టుంది. ఫోకస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.